Hi, welcome to the English Edge YouTube ఛానల్. దిస్ ఇస్ శంకర్. ఈరోజు ఎవరైతే టీజీటీ ఎగ్జామ్ రాస్తున్నారో టీజీటీలో నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు ఫిజిక్స్, బయాలజీ, సోషల్ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 100 మార్క్స్కి ఉండేటటువంటి టెస్ట్. ఇందులో ఏం టెస్ట్ చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంత నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్లోనే టీచ్ చేయవలసినటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి అవి వాటిని ఇంగ్లీష్లో టీచ్ చేయగలిగే సామర్థ్యం ఈ టీచర్కి ఉందా లేదనే టెస్ట్ అన్నమాట ఇది. ఇందులో 100కి గాను 50 మార్క్స్ స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఈ మార్క్స్ ర్యాంక్ బేస్డ్గా లేదంటే ఈ మార్క్స్ బేస్ చేసుకొని జాబ్ ఇవ్వడం జరగదు. అయితే క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. ఐడెంటిఫై ద మోస్ట్ కాంటెక్చువలీ ప్రిసైజ్ సినోనిమ్ ఫర్ ameliorate in to ameliorate the situation. సో దీనికి సినోనిమ్ కనుక్కోవాలి. వర్సన్, ఇంప్రూవ్, ఇగ్నోర్, డిలే. దీనికి అమెలియరేట్ అంటే ఇంప్రూవ్ అని. ఇంప్రూవ్ అంటే మెరుగుపరచడం అనే సెన్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, సెలెక్ట్ ద యాంటోనిమ్ దట్ బెస్ట్ కాంట్రాస్ట్స్ ఎఫర్మల్ ఇన్ ఫిలసాఫికల్ కాంటెక్స్ట్. ఎఫర్మల్ అనేటటువంటి వర్డ్కి యాంటోనిమ్ వ్యతిరేక పదాన్ని కనుక్కోవాలి. ఇది ఫిలసాఫికల్ కాంటెక్స్ట్లో దీనికి ఎటర్నల్, బ్రీఫ్, ఫ్లీటింగ్, టెంపరరీ. ఎఫర్మల్ అనే దానికి మీనింగ్ ఏంటంటే తాత్కాలికమైన అని అర్థం అనమాట. దీనికి యాంటోనిమ్ శాశ్వతమైన అంటే ఎటర్నల్ అని అర్థం అనమాట. నెక్స్ట్, choose the homophone pair that fits the ఈ సెంటెన్స్లో ఫిట్ అయ్యి చూడాలి. ద డాష్ ఆఫ్ ద స్టోరీ వాస్ డాష్ టు అండర్స్టాండ్. ఇక్కడ హోమోఫోన్ అంటే ఎలా ఉంటుంది? స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. చూడండి, మోరల్ రెండు సేమే. మోర్, మేల్ ఐ వస్తుంది, మెయిల్లో ఐ వస్తుంది, మేల్లో ఏ వస్తుంది. నన్ ఇందులో సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండేది ఏ. మోరల్ ఆఫ్ ద స్టోరీ వాస్ మోరల్ టు అండర్స్టాండ్. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ వాస్ మోరల్ టు అండర్స్టాండ్. ఐడెంటిఫై ద హైపోనిమ్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ ఇన్ వెహికల్. సో హైపోనిమ్ అంటే ఏంటంటే ఒక పెద్ద అర్థం ఉండేటటువంటి వర్డ్ నుంచి సబ్ వర్డ్ని కనుక్కోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెహికల్ అనే దానికి ఒక సబ్ లేదంటే దాంట్లో చిన్న అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్డ్ని కనుక్కోవాలి. సబ్ బ్రాంచ్ అని కూడా అనొచ్చు. వెహికల్, మిర్రర్, ట్రాన్స్పోర్టేషన్, రోడ్, కార్. వెహికల్ అనేది ఒక కామన్ నౌన్ అనుకోండి. ఈ కామన్ నౌన్కి ఒక ప్రాపర్ నౌన్ అనుకోండి. సో అలా తీసుకుందాం. యాక్చువల్లీ ఇది కార్ కూడా కామన్ నౌనే. ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఒక పెద్ద అర్థాన్ని ఇచ్చే వర్డ్ నుంచి అందులో ఒక సబ్ వర్డ్ని కనుక్కోవాలి. సో వెహికల్ అనేది అన్ని కారు, బస్సు, స్కూటర్ ఇవన్నీ వెహికల్స్ అవుతాయి. కార్ అనేది అందులో నుంచి ఒక ఉపపదం. సో డి ఈజ్ హైపోనిమ్ ఫర్ వెహికల్. నెక్స్ట్, determine the hypernym for rows in an academic taxonomy. సో రోజ్ అనే వర్డ్కి హైపర్నిమ్ కనుక్కోమన్నాడు. హైపర్నిమ్ అనేది ఏంటంటే హైపోనిమ్కి ఆపోజిట్. సో ఒక చిన్న పదం లేదా ఒక ఉపపదం నుంచి ఒక పెద్ద పదం లేదా పెద్ద అర్థాన్ని ఇచ్చే పదంని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో రోజ్కి హైపర్నిమ్ ఏంటంటే ఫ్లవర్, పెటల్, థోర్న్, స్టెమ్. రోజ్ అనేది ఒక లేదా ఒక పువ్వు పేరు. సో ఫ్లవర్ అనేది ఒక పెద్ద పదం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి.
సో ఇది హైపర్నిమ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద హోమోనిమ్ ఇన్ ద సెంటెన్స్. షీ కెన్ బేర్ ద వెయిట్ ఆఫ్ ద బేర్ అటాక్. ఇందులో హోమోనిమ్ అంటే ఏంటంటే సేమ్ స్పెల్లింగ్ ఉండి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండి డిఫరెంట్ మీనింగ్ని ఇచ్చేటటువంటి వర్డే హోమోనిమ్. ఇందులో ఇక్కడ బేర్ ఉంది, ఇక్కడ బేర్ ఉంది. రెండిటి యొక్క స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమే. అయితే ఇక్కడ బేర్ అంటే భరించగలగడం, తట్టుకోగలగడం అని, ఇక్కడ బేర్ అంటే ఎలుగుబంటి అని. సో రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఇన్ టెక్నికల్ కాంటెక్స్ట్. ద ఆల్గారిథం. ఆల్గారిథం అనే దానికి స్పెల్లింగ్ చూడండి. ఆల్గారిథం స్పెల్లింగ్ ALGORITHM. నెక్స్ట్, ఇంటర్ప్రెట్ ద ఫ్రేజల్ వర్బ్ రన్ డౌన్ ఇన్ ద క్రిటిక్ ర్యాన్ డౌన్ ద నావెల్. విమర్శకుడు ఆ నావల్ని ఏం చేశాడు? విమర్శించాడు అని. ర్యాన్ డౌన్ అంటే విమర్శించడం. సో రైట్ ఆన్సర్ క్రిటిసైజ్డ్. ర్యాన్ డౌన్ అంటే ఏంటి? క్రిటిసైజ్డ్, విమర్శించడం అని. నెక్స్ట్, ఫార్మ్ ఏ వర్డ్ విత్ ప్రిఫిక్స్ డిస్ అండ్ సఫిక్స్ ఏబుల్ మీనింగ్ నాట్ క్యాపబుల్. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందుండేటటువంటిది, అది డిస్ అయి ఉండాలి. సఫిక్స్ అంటే ఒక వర్డ్కి చివర ఉండేటటువంటిది. ఒక రూట్ వర్డ్కి ముందు డిస్ ఉండాలి, చివరిలో ఏబుల్ ఉండాలి. దాని మీనింగ్ ఏమో ఉండాలి? క్యాపబుల్ అంటే సామర్థ్యం లేని అని అర్థం. సో ఇందులో డిసగ్రియబుల్, డిజైనబుల్, డిజేబుల్, డిజవైలబుల్. ఇందులో రైట్ ఆన్సర్ సి. డిజేబుల్ అంటే నాట్ క్యాపబుల్ అని అర్థం అనమాట. నెక్స్ట్, ఇందులో అలాగే చూడండి, ఇక్కడ డిజ్ ఉంది, ఇక్కడ ఏబుల్ ఉంది, రెండు ఉన్నాయి. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ స్పీక్స్ మల్టీ లాంగ్వేజెస్. ఒక లాంగ్వేజ్ కంటే ఎక్కువ లాంగ్వేజెస్ని మాట్లాడే వ్యక్తిని ఏమంటారు? లింగ్విస్ట్, పాలిగ్లాట్, ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్. పాలిగ్లాట్ అంటారు. పాలిగ్లాట్ అనే వ్యక్తి ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడగలిగే వ్యక్తి. ఎక్స్పాండ్ యునెస్కో విత్ ఇట్స్ ఫుల్ ఆర్గనైజేషనల్ టైటిల్. యునెస్కోకి ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ రాడార్ ఇన్ మిలిటరీ టెక్నాలజీ. మిలిటరీ టెక్నాలజీలో రాడార్ ఫుల్ ఫామ్ ఏంటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేది రాడార్ యొక్క ఫుల్ ఫాము. ఇవి ట్రాకింగ్ సిస్టమ్. ఇది ఒక ట్రాకింగ్ సిస్టమ్, అంటే ఏరోప్లేన్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఏవి వెళ్తున్నాయని ట్రాక్ చేయడానికి యూజ్ చేసేది. నెక్స్ట్, షార్ట్ ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ డిప్లొమసీ. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క షార్ట్ ఫామ్ ఏంది? IO, INTORG, IORG, INO. రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఫర్ సబ్జెక్టివ్ మూడ్. సబ్జెక్టివ్ మూడ్ అంటే ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ కానీ, ఒక అన్రియల్ సిచ్యువేషన్ కానీ, లేదా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ కానీ చెప్పేదే సబ్జెక్టివ్ మూడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇఫ్ ఐ డాష్ కింగ్, నేను కింగ్ అయితే అని. సో ఈ సెన్స్లో మనము ఇఫ్ ఐ వర్ కింగ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఐ వాజ్ కింగ్, ఐ యామ్ కింగ్, ఐ బీ కింగ్ అనేటివి రాంగ్ యూసేజ్. దాని మీనింగ్ ఏంటి? నేను గనక రాజు అయితే అనే సెన్స్ అనమాట. నెక్స్ట్, మోడల్ ఆక్సిలరీ ఫర్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ ఇన్ ఫార్మల్ రైటింగ్. ఫార్మల్ రైటింగ్లో ఆబ్లిగేషన్ అంటే ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా చెయ్యాలి, లేదంటే అవసరం అని అడగడాన్ని ఆబ్లిగేషన్ అంటాం, రిక్వెస్టింగ్ అనమాట. ఇందులో స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ తెలియజేసేది ఏంటంటే మైట్, మస్ట్, కుడ్, షుడ్లో మస్ట్ అనేది కంపల్సరీ చేయాల్సిన సిచ్యువేషన్లో మస్ట్ యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది. ఐడెంటిఫై ద ఆర్డినరీ వర్బ్ రిక్వైరింగ్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక యాక్షన్, ఒక సెంటెన్స్లో ఉండే యాక్షన్ని రిసీవ్ చేసుకునేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, షీ పెయింటెడ్, ఆమె పెయింట్ చేసింది ఏంది? బ్యూటిఫుల్లీ, ద రూమ్, క్విక్లీ, ఆల్వేస్. ఈ పెయింటింగ్ని రిసీవ్ చేసుకునేది ఎవరు? రూమ్. ఆమె రూమ్ని పెయింట్ చేసి ఉంటుంది. బ్యూటిఫుల్లీ, క్విక్లీ, ఆల్వేస్ అనేది ఇర్రెలవెంట్, కాబట్టి దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్,
చూస్ ద ఆర్టికల్ ఫార్ అన్కౌంటబుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. లవ్ ఈజ్ ఎటర్నల్, ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది? లవ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అలాగే అన్కౌంటబుల్, అలాగే దీన్ని ఇక్కడ జనరల్ సెన్స్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి నో ఆర్టికల్ దీనికి. నెక్స్ట్, కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్. డాష్ హిమాలయస్ ఆర్ మెజెస్టిక్. హిమాలయస్ అనేటివి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కాబట్టి, లేదా మౌంటైన్ రేంజ్ కాబట్టి దానికి ముందు ఆర్టికల్ ద యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రిపోజిషన్ ఇన్ కాంప్లెక్స్ ఫ్రేజ్. షీ ఎక్సెల్స్ డాష్ మ్యాథమెటిక్స్ అండ్ డాష్ పేషెన్స్. ఇందులో ఎక్సెల్స్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చినట్లయితే ఎక్సెల్స్ అట్ రావాల్సి ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ డాష్ ఇన్ పేషెన్స్, ఇక్కడ ఒక క్వాలిటీని తెలియజేస్తున్నారు కాబట్టి ఇన్ పేషెన్స్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, ఇది ఇడియం అంటాం కదా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఇడియం అంటాం కదా, అలాంటి సెన్స్లో దీన్ని యూజ్ చేస్తారు. కాబట్టి రైట్ ఆన్సర్ బి. షీ ఎక్సెల్స్ అట్ మ్యాథమెటిక్స్ అండ్ ఇన్ పేషెన్స్ అనేది దాని యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రిపోజిషన్ ఫాలోయింగ్ రిలే ఇన్ ఫార్మల్ కరస్పాండెన్స్. రిలే అనే వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది? ఎప్పుడైనా రిలే అనే వర్డ్ అంటే ఆధారపడడం అనే వర్డ్ వచ్చినప్పుడు రిలే ఆన్ రావడం జరుగుతుంది. సో అది సాధారణంగా యూజ్ చేసేటటువంటిది. ఐ రిలే ఆన్ యూ అంటే నేను నీ పైన ఆధారపడతాను అని అర్థం. నెక్స్ట్, ఐడెంటిఫై ద అడ్వర్బియల్ క్లాజ్ ఇన్ షీ లెఫ్ట్ బికాస్ ద మీటింగ్ ఎండెడ్. ఇందులో అడ్వర్బియల్ క్లాజ్ ఏది? అడ్వర్బియల్ క్లాజ్ అనేది చూడండి, ఎప్పుడైనా సరే యాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జరుగుతుంది చెప్తుంది కదా. సో ఇది చూడండి, బికాస్ ద మీటింగ్ ఎండెడ్ షీ లెఫ్ట్. ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? మీటింగ్ అయిపోయింది కాబట్టి బికాస్ ద మీటింగ్ ఎండెడ్. సో ఇది అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సబార్డినేట్ క్లాస్ టైప్ ఇన్ హూ ఎవర్ అరైవ్స్ ఫస్ట్ విన్స్. సో హూ ఎవర్ అరైవ్స్ ఫస్ట్ అనేది ఏ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది? నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బ్ క్లాజా, నన్న. చూడండి, ఇక్కడ విన్స్ అనేది వర్బ్. సో వర్బ్ కంటే ముందు ఉండేది ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఒక సెంటెన్స్ బిగినింగ్లో వర్బ్ కంటే ముందు ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. కాబట్టి నౌన్ కానీ ప్రొనౌన్ అవుతుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, కన్స్ట్రక్ట్ ఏ మిక్స్డ్ కండిషనల్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్, ఇది ఒక ఇఫ్ కండిషను. ఇక్కడ ఏముంది మనకు? హ్యాడ్ స్టడీడ్ ఉంది. సో హ్యాడ్ స్టడీడ్ ఉన్నప్పుడు లేదా హ్యాడ్ V3 ఉన్నప్పుడు ఇఫ్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో ఏముండాలి? వుడ్ ఆర్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. సో రైట్ ఆన్సర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్. నెక్స్ట్, రిలేటివ్ క్లాజ్ విత్ నాన్ రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్. చూడండి, నాన్ రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్ అంటే ఫస్ట్ ఒకసారి దీన్ని వివరణ తెలుసుకుందాము. నాన్ రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్ అనేటివి ఎప్పుడు కానీ ఆ సెంటెన్స్లో ఒక అదనపు సమాచారాన్ని ఇస్తాయి, కానీ అవి ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని నాన్ రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్ అంటాం. సో ఇక్కడ ఉన్న వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విచ్ ఉంది అనుకోండి, విచ్ ఈజ్ ఏ డాక్టర్ అనుకుందాం. సో విచ్ ఈజ్ ఏ డాక్టర్ అనేది ఈ సెంటెన్స్లో అవసరం లేదు. చూడండి, మై బ్రదర్ హెల్ప్స్ మీ, నా తమ్ముడు నాకు సహాయం చేస్తాడు. విచ్ ఈజ్ ఏ డాక్టర్ ఆర్ హూ ఈజ్ ఏ డాక్టర్ అనేది అవసరం లేదు. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే నాన్ రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్ అంటాం. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. మై బ్రదర్ డాష్ ఈజ్ ఏ డాక్టర్ హెల్ప్స్ మీ. ఇందులో హూ ఈజ్ ఏ డాక్టర్, విచ్ ఈజ్ ఏ డాక్టర్, దట్ ఈజ్ ఏ డాక్టర్, హూమ్ ఈజ్ ఏ డాక్టర్లో హూ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే విచ్ అనేది సెట్ కాదు, దట్ అనేది రెస్ట్రిక్టివ్ మాడిఫైయర్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే దట్ అది ఖచ్చితంగా సెంటెన్స్లో అవసరం అనే సెన్స్లో యూజ్ చేస్తాం. అనలైజ్ ద స్ట్రక్చర్ హ్యావింగ్ ఫినిష్డ్ హీ లెఫ్ట్. ఇందులో హ్యావింగ్ ఫినిష్డ్ హీ లెఫ్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఆర్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని. ఇక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ అనేది ఒక పార్టిసిపుల్ ఫ్రేజ్. సో ఇది హీ అనేది సబ్జెక్టు, లెఫ్ట్ అనేది ఒక ఫైనైట్ వర్బ్. సో ఒక సబ్జెక్ట్ని ఒక ఫైనైట్ వర్బ్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అవుతుంది. లేదా ఒకే ఒక మెయిన్ క్లాజ్ని కలిగి ఉంది. హీ లెఫ్ట్ అనేది మెయిన్ క్లాజ్, హ్యావింగ్ ఫినిష్డ్ అనేది
క్లాజ్ కాదు, అది జస్ట్ ఒక ఫ్రేజ్, పార్టిసిపల్ ఫ్రేజ్. కాబట్టి ఒకే ఒక మెయిన్ క్లాజ్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్, కంపారిటివ్ ఫార్ ప్రిసైజ్ ఇన్ సైంటిఫిక్ కాంటెక్స్ట్. ప్రిసైజ్ అనే వర్డ్కి కంపారిటివ్ ఏంటి? మోర్ ప్రిసైజ్. నెక్స్ట్, సూపర్లేటివ్ విత్ ఇర్రెగ్యులర్ ఫామ్. బ్యాడ్ అనేటటువంటి యాడ్జెక్టివ్కి సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాలి. బ్యాడ్ అనే దానికి వర్స్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. నెక్స్ట్, ఫార్మల్ అపాలజీ ఇన్ బిజినెస్. బిజినెస్లో ఫార్మల్గా అపాలజీ ఎలా చెప్తారు అంటే, బిజినెస్ అనే దాంట్లో పద్ధతిగా చెప్పవలసి ఉంటుంది. సారీ అనేది క్యాజువల్గా ఉండకూడదు, ఇన్ఫార్మల్గా ఉండకూడదు. సారీ అబౌట్ దట్, ఐ అపాలజీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మై బ్యాడ్, ఊప్స్, సారీ. ఇందులో ఈ 3 ఏమవుతాయంటే ఇన్ఫార్మల్ అపాలజీస్ అవుతాయి. బి అనేది ఫార్మల్ అపాలజీ అవుతుంది. ఐ అపాలజైజ్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, నీకు కలిగిన ఇబ్బందికి నేను క్షమాపణ చెప్తున్నాను అని. నెక్స్ట్, ఇన్ఫార్మల్ పర్సుయేషన్. ఏదైనా ఒకటి ఒప్పుకునేలాగా చేయడం లేదంటే ఎలాగా చేయడాన్ని పర్సుయేషన్ అంటాము. ఇన్ఫార్మల్గా ఇలా చెప్తాము అంటే ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ, రిలేటివ్స్తో కానీ చెప్పడం. ప్లీజ్ కన్సిడర్ దిస్, కమ్ ఆన్, గివ్ ఇట్ ఎ షాట్, ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్, కైండ్లీ అగ్రీ. ఇందులో ఏ, సి, డి అనేటివి ఫార్మల్ పర్సుయేషన్. అవి అఫీషియల్ పర్పస్, బిజినెస్ పర్పస్లో యూజ్ చేస్తాము. కమాన్ గివ్ ఇట్ ఏ షాట్ అనేది ఫ్రెండ్లీ మేనర్లో చెప్పేటటువంటిది, అంటే దీన్ని ప్రయత్నం చేయి అని అర్థం అనమాట. నెక్స్ట్, ట్యాగ్ ఫార్ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్. దీనికి ఒక క్వశ్చన్ ట్యాగ్ అనుకోవాలి. చూడండి, ఫ్యూ అని ఉన్నట్లయితే ఇది నెగటివ్లో ఉన్నట్టు. నెగటివ్ అంటే తెలుసు కదా, సెంటెన్స్ నో, నాట్ని యూజ్ చేసినట్టు. ఏ ఫ్యూ ఉంటే పాజిటివ్లో ఉన్నట్టు. ఇక్కడ పీపుల్ అనేది ప్లూరల్, దీనికి ప్రొనౌన్ దే. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందో చూడాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు. అండర్స్టాండ్ అనేది ఒక మెయిన్ వర్బు. మెయిన్ వర్బు V1లో ఉంది. V1లో ఉన్నప్పుడు డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. డస్ ఎప్పుడు తీసుకుంటాము? మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉన్నట్లయితే. ఇక్కడ లేదు కాబట్టి డూ తీసుకోవాలి. సో డూ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఫ్యూ పీపుల్ లేదా పీపుల్. పీపుల్ అనే దానికి ప్రొనౌన్ తీసుకోవాలి. ప్రొనౌన్ ఏంటి? దే. పీపుల్ అనేది ప్లూరల్ కదా, దానికి దే యూజ్ చేస్తాం. సో డూ దే అని యూజ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ నెగటివ్లో ఉంది కాబట్టి సెంటెన్స్, ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయకూడదు. ఒకవేళ ఇది పాజిటివ్లో ఉన్నట్లయితే, ఇక్కడ మైనస్ రాశాను నేను నెగటివ్ అనే దానికి. సో పాజిటివ్లో ఉన్నట్లయితే డూ నాట్ లేదా డోంట్ దే అని వచ్చేది. డూ నాట్ని డోంట్ అని రాయవలసి ఉంటుంది, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. సో రైట్ ఆన్సర్ డూ దే. నెక్స్ట్, ట్యాగ్ ఫార్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్. దీనికి కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ అనుకోవాలి. ఫస్ట్ చూద్దాము. ఇందులో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్ డన్లో హ్యాస్ ఉంది. నెక్స్ట్, సబ్జెక్ట్ కనుక్కోవాలి. ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అనేది ఒక ప్రొనౌన్. దీనికి బదులుగా ఇట్ తీసుకోవడం జరిగింది. సో ఇట్. ఇప్పుడు ఇది సెంటెన్స్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్, అంతా పూర్తి చేయబడింది అని అర్థం అనమాట, లేదా అంతా పూర్తి అయిపోయింది. సో ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో తీసుకోవాలంటే హ్యాజంట్ అంటే నాట్ యాడ్ చేసాం. నాట్ని ఎప్పుడు కానీ ఎన్ఓటీగా రాయకుండా క్వశ్చన్ ట్యాగ్లో ఎన్టీగా రాస్తాం, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. హ్యాజంట్ ఇట్. ఎందుకు హ్యాజ్ తీసుకున్నాం ఇక్కడ అంటే, ఇట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకున్నాం. ఒకవేళ ఇది ప్లూరల్ అయితే హ్యావ్ తీసుకోవాల్సి వచ్చేది. సో రైట్ ఆన్సర్ హ్యాజంట్ ఇట్. నెక్స్ట్, ఇంపరేటివ్ విత్ నెగటివ్. ఇంపరేటివ్ అనేది రిక్వెస్ట్ని కానీ, కమాండ్ని కానీ, సజెషన్ కానీ, సీకింగ్ పర్మిషన్ కానీ వీటిని యూజ్ చేస్తాము. ఇందులో వర్బ్తో స్టార్ట్ అవుతుంది, అది వర్బ్తో స్టార్ట్ అవుతుంది లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో ప్లీజ్ సిట్ డౌన్ అనేది ఒక ఇంపరేటివే. అయితే ఇందులో నెగటివ్ లేదు, మనకు నెగిటివ్ కావాలి. డు నాట్ డిస్టర్బ్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని నెగిటివ్ ఉంది, అలాగే ఇంపరేటివ్ ఇది. సో ఇది రైట్ ఆన్సర్. షీ ఈజ్ హియర్. ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే
సబ్జెక్ట్లో సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా, ఇంపరేటివ్ అయితే వర్బ్తో స్టార్ట్ అవ్వాలి కదా. వాట్ ఏ వ్యూ అనేది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎందుకంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, అలాగే వాట్ ఏ వ్యూ అనేది ఆ సెన్స్ని ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్ట్రక్చర్ కింద వాటిలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏది? వాట్ ఏ బ్యూటిఫుల్ డే. సింపుల్గా ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండేదే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండేదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. హీ ఈజ్ టాల్ అనేది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, రన్ ఫాస్ట్ అనేది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్, ఈజ్ ఇట్ ట్రూ అనేది ఒక క్వశ్చన్ లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ విత్ టెన్స్ షిఫ్ట్. ఇందులో షీ సెడ్ ఐ విల్ గో అనే సెంటెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలి. చూడండి, షీ సెడ్ ఎప్పుడైనా సరే ఈ కామా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసేటప్పుడు దట్ యాడ్ చేయాలి. అలాగే ఐ అంటే ఎవరు? ఆ సెంటెన్స్ చెప్పింది షీ కదా, షీ సెడ్ ఐ విల్ గో, ఆమె చెప్పింది నేను వెళ్తాను అని. సో ఐ అనేది షీనే కాబట్టి ఇక్కడ ఐ బదులుగా షీ రావడం జరుగుతుంది. విల్ గో కాస్త వుడ్ గో అవుతుంది. సో షీ సెడ్ దట్, షీ సెడ్ దట్, షీ వుడ్ గో ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏది? బి. డైరెక్ట్ విత్ రిపోర్టెడ్ క్వశ్చన్. ఇక్కడ హీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ అనేది ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్, దానికి డైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలి మనం. సో డైరెక్ట్ స్పీచ్ చూడండి, ఇక్కడ ఏమడిగారు? ఫస్ట్ దీన్ని కనుక్కోవాలంటే ఇక్కడ మనకు వేర్ ఐ వాజ్ అని ఉంది. హీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్. సో క్వశ్చన్ ఎలా ఉండుంటుంది? ఫస్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో V1లో ఉన్నట్లయితే అది V2లోకి మారుతుంది టెన్స్. సో ఇక్కడ వాజ్ ఉందంటే, వేర్ ఐ వాజ్ ఉంటే ఐకి V1 ఫామ్ ఏంటి? హెల్పింగ్ వర్బు యామ్ రావడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఫామ్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ ఫామ్ ఎలా ఉంటుంది? వేర్, ఇక్కడ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఆర్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. బాగా చూడండి, ఇక్కడ హీ ఆస్క్డ్ వేర్ యామ్ ఐ, వేర్ వర్బ్ సబ్జెక్ట్. సో ఇది ఏమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు? హీ ఆస్క్డ్ వేర్ ఐ ముందుకు వచ్చి ఈ యామ్ ఏమవుతుంది? V2 అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ విధంగా మారడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ ప్యాసివ్ విత్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీనికి ప్యాసివ్ వాయిస్ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లు మార్చేటప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్టులు చూసుకోవాలి. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. సో ద బ్రిడ్జ్ హ్యావ్ బిల్ట్ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ బ్రిడ్జ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరుగుతుంది. ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్ బిల్ట్ బై దెమ్. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. చూడండి, సో ద బ్రిడ్జ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది. ఒకవేళ ప్లూరల్ ఉంటే హ్యావే ఉండేది. నెక్స్ట్ యాక్టివ్ ఫ్రమ్ ద లా వాజ్ ఎన్ఫోర్స్డ్ బై ద పోలీస్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీనికి యాక్టివ్ వాయిస్లో కనుక్కోవాలి మనం. ఇక్కడ వాజ్ ఎన్ఫోర్స్డ్ అని ఉంది, ఇది వర్బు. సో వాజ్ ఎన్ఫోర్స్డ్ ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో V2 ఉంటే ప్యాసివ్ వాయిస్లో వాజ్ లేదా వర్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అలాగే ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ద పోలీస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి పడుతుంది. సో ద పోలీస్ ఏమవుతుంది? V2 రావాలని చెప్పాం కదా, ఎన్ఫోర్స్డ్ ద లా, ద పోలీస్ ఎన్ఫోర్స్డ్ ద లా. సో రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? బై నూన్ షీ డాష్ వర్క్ ఫర్ అవర్స్. సో దీనికి ఏం రావాలంటే హ్యాడ్ బీన్ ప్లస్ V4. సో హ్యాడ్ బీన్ వర్క్, V4 ఏంటి? వర్కింగ్. సో రైట్ ఆన్సర్ ఏ.
బై నూన్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అవర్స్. ఈ మధ్యాహ్నానికి ఆమె చాలా గంటలు పనిచేసింది అని అర్థం. నెక్స్ట్ మిక్స్డ్ కండిషన్. సో కండిషన్ సెంటెన్స్ హ్యాడ్ నోన్ ఉంది. హ్యాడ్ నోన్ అనేది ఇఫ్ క్లాజ్లో ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో వుడ్ ఆర్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. సో ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. సో రైట్ ఆన్సర్ ఇది. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. నాకు తెలిసి ఉన్నట్లయితే నేను సహాయం చేసి ఉండేవాడిని అని. నెక్స్ట్ కరెక్ట్ అగ్రిమెంట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడండి. నెయిదర్ ద స్టూడెంట్ నార్ ద టీచర్ డాష్ ప్రెజెంట్. ఈ సెంటెన్స్లో నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు నార్ లేదా ఆర్ తర్వాత ఉండేటటువంటి సబ్జెక్ట్ లేదా వర్బుకు పక్కనే ఉన్న సబ్జెక్ట్ నియరెస్ట్ సబ్జెక్ట్ని బట్టి వర్బుని డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ద టీచర్ ఉంది, ద స్టూడెంట్ ఉంది. సో వర్బుకి దగ్గరగా ఉండే ఇక్కడ వస్తుంది కదా వర్బ్, దీనికి దగ్గరగా ఉండేది ద టీచర్ కాబట్టి ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ని ఎంచుకోవాలి. వర్ ప్లూరల్ వర్బు, వాజ్ సింగులర్ వర్బు, ఆర్ ప్లూరల్ వర్బు, హ్యావ్ ప్లూరల్ వర్బ్. సో రైట్ ఆన్సర్ వాజ్. నెయిదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ప్రెజెంట్. నెక్స్ట్ కరెక్ట్ ఇన్వర్షన్. సో ఇన్వర్షన్ అంటే ఏంటంటే సెంటెన్స్ బిగినింగ్లో నెగటివ్ కానీ లేదా యాజ్ సూన్ యాజ్ కానీ ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటితో స్టార్ట్ అయినప్పుడు నెవర్ డాష్ ఐ సీన్ సచ్ ఎ సైట్ అని అంటే దీని తర్వాత ఖచ్చితంగా హ్యావ్ రావాల్సి ఉంటుంది. నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ సైట్ అని దీని మీనింగ్. అంటే నేను ఇంతవరకు అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడలేదు అని అర్థం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇన్ రన్నింగ్ ఈజ్ ఫన్. సింపుల్గా చూడండి, ఇందులో రన్నింగ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈజ్ అనేది వర్బ్ అయినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. సింపుల్గా అలా చెప్పచ్చు. అలాగే దీన్ని జెరెండ్ అంటాం. జెరెండ్ అంటే V4 ఫామ్లో ఉన్నటువంటి ఒక వర్బ్ని నౌన్ కింద యాక్ట్ చేసినట్లయితే దాన్ని జెరెండ్ అంటాం. సో జెరెండ్ అనేది ఒక వర్బల్ నౌన్. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ హౌఎవర్ ఇన్ హౌఎవర్ హీ సక్సీడ్. హౌఎవర్ హీ సక్సీడ్లో హౌఎవర్ అనే వర్డ్ యొక్క ఫంక్షన్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఇది హౌఎవర్ అనేది ఏమవుతుందంటే ఒక యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ ఏ యాడ్వర్బ్ అవుతుందంటే కాంట్రాస్ట్ని తెలియజేసేది. ఏది ఏమైనా తను గెలిచాడు అని చెప్పడం అనమాట. సో రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ లింకర్ ఫర్ కాంట్రాస్ట్. లింకర్ అంటే నథింగ్ బట్ కంజంక్షన్స్. కాంట్రాస్ట్ అంటే వైరుధ్యాన్ని చెప్పడం. మొదట చెప్పిన దానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని సెకండ్ దాంట్లో చెప్పడం. షీ వాస్ టైర్డ్ డాష్ షీ కంటిన్యూడ్. ఆమె అలసిపోయింది. అండ్ ఎట్ సో బికాజ్. ఇందులో మొదట దాని ఆమె అలసిపోయినా మామూలుగా రెస్ట్ తీసుకోవాలి, కానీ పని చేసిందని కదా. సో ఎట్ అనేది కాంట్రాస్ట్ని తెలియజేసే ఒక లింకర్ కంజంక్షన్. నెక్స్ట్ కాంప్లెక్స్ ఫామ్. కాంప్లెక్స్ ఫ్రమ్ హీ సక్సీడెడ్. కాంప్లెక్స్ అనేది సెంటెన్స్ అనేది దేంతో ఫామ్ అవుతుందంటే సబార్డినేట్ కంజంక్షన్తో ప్రారంభం అవుతుంది. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడుంది చూడండి. బికాజ్ హీ సక్సీడ్. అతను విజయం సాధించాడు కాబట్టి అని దాని మీనింగ్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఉన్న ఓన్లీ సెంటెన్స్ ఇదే, మిగిలిన వాటిలో లేదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే. ఒక సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యేటటువంటి సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ బిట్వీన్ యూ అండ్ ఐ ఇట్స్ ట్రూ. దీన్ని కరెక్ట్ చేయాలి. చూడండి, ఎప్పుడైనా సరే బిట్వీన్ యూజ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉండాలి. ఆబ్జెక్టివ్ ఫామ్ ఏంటి? యూకి యూ, ఐకి ఏమవుతుంది? మీ అవుతుంది. షీ హర్, హీ హిమ్, ఇవి ఆబ్జెక్టివ్ ఫామ్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే బిట్వీన్ యూ అండ్ మీ. బిట్వీన్ యూ అండ్ ఐ అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మీ ఉండాలి. బిట్వీన్ మీ అండ్ యూ ఎందుకు రాంగ్ అంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ది ప్రొనౌన్స్ ప్రకారం ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉండాలి, తర్వాత థర్డ్ పర్సన్ సెకండ్ ఉండాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉండాలి. సీక్వెన్స్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయనుకోండి, యూ, షీ అండ్ ఐ అని చెప్పవలసి ఉంటుంది. సో ఇది కూడా అందుకే ఇది రాంగ్. రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ పంక్చుయేట్. ద ప్రెసిడెంట్ సెడ్ ఇండియా ఈజ్ గ్రేట్. ఇది ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్. చూడండి,
ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు సెడ్ తర్వాత కామా ఉండాలి, తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, అలాగే ఇన్వర్టెడ్ కామాస్ ఎండింగ్ కూడా ఉండాలి, చూసుకోవాల్సి ఉంటుంది. ద ప్రెసిడెంట్ సెడ్ ఇండియా ఈజ్ గ్రేట్. ఇందులో చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు కామా తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, అలాగే లాస్ట్లో ఉన్న ఫుల్ స్టాప్ కూడా ఇన్వర్టెడ్ కామాకు లోపల ఉండాలి. సో ఇది రైట్ యూసేజ్. ఇక్కడ చూడండి, ఇందులో క్యాపిటల్ లేదు, సో ఇది రాంగ్. ఇక్కడ ద ప్రెసిడెంట్ సెడ్ అన్నీ కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లేవు, ఇది రాంగ్. ఇక్కడ కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ ఏవి లేవు కాబట్టి ఇది కూడా రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏ. బాగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాప్ ఇన్వర్టెడ్ కామాస్ లోపలే ఉండాలి. నెక్స్ట్, డిస్కస్ టైప్ ఫార్ టు ద ఎడిటర్ రిగార్డింగ్ పొల్యూషన్. డిస్కోర్సెస్ ఉన్నాయి కదా, లెటరు, న్యూస్ రిపోర్టు, ఎస్సే, స్పీచ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో టు ఎడిటర్ అనేది ఏ డిస్కోర్స్లో యూజ్ చేస్తాం? టు ఫ్రమ్ అనేది ఎప్పుడు కానీ లెటర్లో యూజ్ చేస్తాం. ఇది న్యూస్ రిపోర్ట్ కాదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఎటిమాలజీ ఆఫ్ డెమోక్రసీ ట్రేసెస్ టు. సో భాష ప్రకారం డెమోక్రసీ అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? ఇది ఒక గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ డెమోస్ అండ్ క్రాటోస్ అనే దాని నుంచి ఇది పుట్టడం జరిగింది. డెమోస్ అంటే పీపుల్, క్రాటోస్ అంటే రూల్, ప్రజలే పాలన లేదా ప్రజల చేత పాలన అని. నెక్స్ట్, ఇన్ఫర్ ద థీమ్ ఫ్రమ్ ద సైలెంట్ ఫారెస్ట్ హిడ్ ఇట్స్ సీక్రెట్స్. ఇక్కడ సైలెంట్గా ఉన్నటువంటి ఫారెస్ట్, నిశ్శబ్దంగా ఉన్న అడవి చాలా రహస్యాలను దాచుకుంది అని అర్థం. సో ఇది దేన్ని తెలియజేస్తుంది? దీంట్లో అంతరార్థం ఏంది? నేచర్స్ మిస్టరీ, ప్రకృతిలో ఉండేటటువంటి ఒక మిస్టరీస్ని. నెక్స్ట్, అర్బన్ లైఫ్, పట్టణంలో ఉండే జీవితాన్ని, టెక్నాలజీని, వార్ని. సో దీనికి దాని థీము నేచర్ లైఫ్ని, నేచర్లో ఉండే సీక్రెట్స్ని నాకు తెలియజేస్తుంది. రైట్ ఆన్సర్ ఏ.